నమస్తే, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని నిర్మాణానికి మర్రిపాడు రైతుల ఉదారత. అమరావతి నిర్మాణానికి తమ వంతుగా 1,07,000 రూపాయల నగదు చెక్కును విరాళంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందజేసిన రైతులు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతానని ప్రజలకిచ్చిన మాటను త్వరలోనే నెరవేరుస్తానని నెల్లూరులో స్వర్ణాల చెరువు నెక్లెస్ రోడ్డు పరిశీలించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. నిబంధనల ప్రకారమే పిన్నెల్ని జగన్ కలిశారని ఉదారంగా వ్యవహరించామని హోంమంత్రి అనడం సరికాదని నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా కోటమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. కోట పట్టణంలో వెలసిన కోటమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు. అనంతరం దాతల సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం విరివిగా పాల్గొని జయప్రదం చేసిన భక్తులు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో 2.5 ఏళ్లలో అమరావతి రాజధానిని నిర్మించి ప్రజలకు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని నిర్మాణానికి మర్రిపాడు రైతులు తమ ఉదారతను చాటారు. 1,07,000 రూపాయల విరాళాన్ని రైతులు మంత్రి ఆనంకు అందజేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు రైతులు అమరావతి రాజధాని నిర్మాణానికి తమ వంతు చేయూత అందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛను మొత్తాన్ని అందుకున్న రైతులు రాజధాని నిర్మాణానికి తమ వంతు చేయూతగా 1,07,000 రూపాయల నగదు చెక్కును దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందజేశారు. రాజధాని నిర్మాణానికి తమ వంతుగా రైతులు పింఛను మొత్తాన్ని అందజేయడంతో మర్రిపాడు రైతులను ఆయన అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన రాజధానికి అమరావతి నిర్మించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అపార అనుభవం, పరిపాలన దక్షత గల నేత చంద్రబాబు అని కొనియాడారు. కేంద్రంలోని ఎన్డీఏ సహకారంతో అమరావతి రాజధానిని 2.5 ఏళ్లలో నిర్మించి ప్రజలకు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన వివరించారు. స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు నెక్లెస్ రోడ్డును ఆయన ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును మంత్రి నారాయణ పరిశీలించారు. ఈయన వెంట అధికారులు, పలువురు ప్రచార ప్రతినిధులు ఉన్నారు. 2014లో ప్రారంభించి ఆగిపోయిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన శ్రీ ఇరుకులమ్మ ఆలయంలో నెక్లెస్ రోడ్లో ఉందని, ఆ ఉద్దేశంతోనే టీడీపీ హయాంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. నెక్లెస్ రోడ్డును 3 దశలో పూర్తి చేస్తామన్నారు. అలాగే చెరువులో అనేక అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, రాష్ట్రం నుండి తాను, కేంద్రం నుండి ఎంపీ వేమిరెడ్డి నిధులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. నెల్లూరులో ఏదైతే రూరల్ కాన్స్టిట్యున్సీలో నెక్లెస్ రోడ్ అని ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టి ఈ ఏరియాని డెవలప్ చేయడం జరిగింది. ఆ రోజు 2014-19లో ఇది చాలా భయంకరంగా ఉండేది. అసలు ఈ పైకి ఎవరు రావడానికి వీలుండేది కాదు. ఇక్కడ చక్కగా అమ్మవారు ఎరగాలమ్మ టెంపుల్ ఉంది, చాలా పవిత్రమైన టెంపుల్. అందుకని ఆ రోజు చూసి యాక్చువల్గా నేను దీన్ని డెవలప్ చేయాలనే దాంతో ఒక డిపిఆర్ తయారు చేయమన్నాను. ఆ రోజు అధికారులు యాక్చువల్గా చేయడం జరిగింది. దాని మీద చక్కగా ఇదంతా డెవలప్ చేసాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ రోజు నొడాకి యాక్చువల్గా 30 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం. ఈ యొక్క నెక్లెస్ రోడ్ తోటే నెల్లూరులో కొన్ని పార్కులు, మంగళా తోట కావచ్చు, కోడూరు పాడు కావచ్చు, తర్వాత వచ్చి ఆదిత్య నగరు, పినాకిని, మాగుంట లేఅవుట్, జగదీష్ నగరు, పెద్ద చెరుకూరు, ఈ ఏరియాలో పార్కులకి ప్లస్ దీనికి కలిసి ఒక 30 crores శాంక్షన్ చేయించాం. దాని మీద అలా ముందుకు పోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ ఇస్తుంది. వాళ్ళు ఎంత ఇస్తారు, మనం ఎంత ఇస్తారు అనే దాన్ని డిస్కస్ చేసి ఇట్లా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం ఎంపీ,
ఆయన దగ్గర కూడా ఫాలోఅప్ చేసి కొంత సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి కొంత రాష్ట్ర ఫండ్ తీసుకొచ్చి దీన్ని ముందుకు పోవడం జరుగుతుంది. ముందుగా యాక్చువల్గా ఇక్కడ ఏదైతే పరిసర ప్రాంత చెట్టుతో కంప చెట్టుతో ముగిసిన్నాయి, అదేవిధంగా నీళ్ళలో కూడా గుర్రపు ఏమంటారు దాన్ని గుర్రపు డెక్క యాక్చువల్గా అది కూడా క్లీన్ చేయాలి. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించుకున్నాను. కొన్ని లైట్లు అలర్ట్ వల్ల ఇమీడియట్గా చేయించుకున్నాను. అది ఎన్టీఆర్ స్టాచ్యూ యాక్చువల్గా అది వంగిపోయింది, దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయమన్నాను. ఏదైతే ఇక్కడ వేసిన గ్రానైట్. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ వికాస్ మర్మత్, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, తాళపాక అనురాధ, విజేతరెడ్డి, గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కారాగారంలో పిన్నిలతో మిలాఖత్తుకు వచ్చిన జగన్ పర్యటనను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేసి విఫలమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని వైకాపా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని జగన్ కలిశారని, ఉదారంగా వ్యవహరించామని హోంమంత్రి అనడం సరికాదన్నారు. ఈవీఎంలపై జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారని కాకాని వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో పర్యటించి మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు, రాష్ట్రానికి నెల క్రితం వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జిల్లా పర్యటనకి వచ్చేటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత లేకి బుద్ధితో వ్యవహరించింది అనేటువంటిది మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారు కాగానే నేను, జిల్లా అధ్యక్షుడు, జిల్లాకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా గతంలో పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వాళ్ళు, మా పార్టీ అభ్యర్థులుగా నిలబడినటువంటి వారు, ఇతర ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు అందరం కలిసి మాట్లాడుకొని ఆయన ప్రోగ్రామ్ ని ఖరారు చేసిన తర్వాత పోలీస్ పెరేడ్ గ్రౌండ్ అయితే భద్రతా కారణాల దృష్ట్యా బాగుంటుంది అని చెప్పి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి హెలిప్యాడ్ లో ఆయన దిగుతారు. హెలిప్యాడ్ కి అనుమతి ఇవ్వండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని కోరడం జరిగింది. కోరిన తర్వాత దాని గురించి మాకు సమాధానం చెప్పకుండానే వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే మేము ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం ఎస్పీ గారికి పంపించాము అంటాడు. ఎస్పీ గారికి ఫోన్ చేస్తే నేను సెలవులో ఉన్నాను, ఒంగోలు ఎస్పీ ఇన్ఛార్జి అంటాడు. ఒంగోలు ఎస్పీ గారితో మాట్లాడితే నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను, నాకు పూర్తి స్థాయి ఇది లేదు, కాబట్టి పై అధికారులతో మాట్లాడి మీకు వివరిస్తాను అని చెప్తాడు. డీజీపీ గారితో మాట్లాడితే గతంలో అక్కడ ఎవరికైనా అనుమతులు ఇచ్చున్నారండి, పరిశీలించి మీకు మేము అనుమతిస్తాము, ఏ సంగతి తేల్చి చెప్తామని చెప్పి ముందు రోజు మధ్యాహ్నం వరకు ఎటు తేల్చకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడం జరిగింది. జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం జనాన్ని ఎంత మేర సమర్థవంతంగా నిరోధించగలిగిందంటే నేరుగా జనం హెలికాప్టర్ మీదనే వెళ్లి పడిపోయేటువంటి పరిస్థితి. జనాన్ని నిరోధించడంలో పోలీస్ అధికార యంత్రాంగం ఎంత వైఫల్యం చెందింది అంటే మీరు ఏమాత్రం అంచనా వేశారు, జనం ఎంతమంది వస్తారనేటువంటి అంచనా వేయడంలో మీ నిఘా వర్గాలు ఏమయ్యాయి, ఎంత వైఫల్యం చెందారు, మీరు నిరోధించడం మీద ఉన్నటువంటి దృష్టి, జనాన్ని రావడంలో నిరోధించడంలో ఉన్నటువంటి దృష్టి భద్రతా కారణాల మీద పెట్టకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టం. నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తును కూడా పూర్తి చేయడం జరిగింది. దానితో మాట్లాడి అది ముగింపు చేయడం జరిగింది. కాబట్టి ములాఖత్ క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత మేము చెప్పాం, మీరు ఏ కారణాల వల్ల ఈరోజు ఉన్నటువంటి ములాఖత్ రద్దు చేస్తున్నారో మేము అక్కడికి వస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని మాకు చెప్పండి, ఇదిగో ఈ కారణాల వల్ల మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఓ పక్క పోలీస్ యంత్రాంగాన్ని పూరికొల్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే కనుపర్తిపాడు హై స్కూల్లోనే ఆపితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ప్రయత్నం కోసం ప్రత్యేకంగా తాడేపల్లి నుంచి నెల్లూరుకి రావడం, ఆయన్ని పరామర్శించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు ఒక 2 విషయాలు తెలియజేస్తా ఉన్నాను. మే 13వ తారీఖున అంటే ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను కనుక అతను అన్యాయంగా అక్కడ అది బద్దలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ మే 21వ తేదీ దాకా ఎక్కడా కూడా దాన్ని ప్రస్తావించలేదు. వారికే కనుక అక్కడ అన్యాయం జరిగి ఉండుంటే, అది తప్పు అనిపించుండుంటే దాన్ని గొగ్గోలు చేస్తుండేవాళ్ళు. కానీ 9 రోజుల పాటు ఆ సందర్భాన్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు. మే 21వ తేదీ రాత్రి
అంటే మే 22 అంటే సుమారుగా 9 రోజుల తర్వాత నారా లోకేష్ గారు అక్కడ జరిగినటువంటి అతి చిన్న అటుపక్క ఇటుపక్క మొత్తం కట్ చేసినటువంటి ఒక 1.5 మినిట్ వీడియోని ఆయన ట్యాగ్ చేసిన తర్వాత మే 22వ తారీఖున ఇది సమాజానికి తెలిసింది. మొట్టమొదటి మే 22వ తారీఖున ఆయన మీద ఈవీఎంలు ధ్వంసం చేసినారని కేసు పెట్టారు. తర్వాత మే 13న అంటే ఎన్నికలు జరిగిన రోజున ధ్వంసం అంటే ఈవీఎంని ధ్వంసం చేశారు అని చెప్పబడుతున్నటువంటి రోజున మే 10 రోజులు నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్తో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. నెల్లూరులోని అబ్దుల్ నివాసానికి వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికారు. అజీజ్తో పాటు ఆయన సోదరుడు మాజీ కార్పొరేటర్ జలీల్ తదితరులు శాల్వాలు కప్పి సత్కరించారు. అనంతరం వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అనురాధ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతారెడ్డి, నగర అధ్యక్షులు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గంలోని రామతీర్థంలో వెలసిన శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమావాస్య నాడు రామలింగేశ్వర స్వామి వారిని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తదితరులు దర్శించుకున్నారు. అనంతరం ఆయన్ను స్థానిక నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మీడియాతో మాట్లాడారు. చరిత్ర గల రామతీర్థంలో ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్ననే స్వామివారి కళ్యాణం జరిగింది. ఈరోజు సముద్ర స్థానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. నా సోదరుడు భార్గవ కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి పుణ్యాన్ని మూడుతున్నాను. దాదాపుగా 25 సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక చాలా ఇబ్బందుల్లో ఉండింది. ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజలందరూ కూడా మార్పు కోరుకుని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఏర్పడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కోవూరు గ్రామాల్లో కనీసం రోడ్లు, నీటి వసతి లేని గ్రామాలు, హాస్పిటలైజేషన్ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు వచ్చిన మా ప్రజాప్రతినిధులు, ప్రజానాయకుల సమక్షంలో ఈ సమస్యలన్నీ తీరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి స్థానమాచరించి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. జై జనసేన, జై తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు. నాకు మీరు ఎక్కడ పడిపోతారని టెన్షన్. సినిమా సక్సెస్ తర్వాత సాహుగారపాటి గారు నిర్మాత మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం. సో అప్పుడు కొన్ని పరిస్థితులు రాలేకపోయాం. సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం. చాలా గొప్ప దర్శనం అయింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది. సో వెంకటేష్ గారిది నాది 3వ చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక 1 వీక్, ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు F2 సర్లేరు నీకెవరు, ఈ 2 సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ 3వ సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాం. సో చాలామంది ఇది F4 అనేదో అనుకుంటున్నారు, బట్ ఇది F4 కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను. ఇది ఒక డిఫరెంట్ జానర్. సో అలాగే దీంట్లో ఇంకో హీరో అని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి. సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు. ఇంకో హీరో ఎవరూ లేరు ఈ సినిమాలో. సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్, ఫన్ రైడ్ 2025 సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ
జగన్ పాలనలో గత 5 ఏళ్ల పాటు ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అధార్మిక క్షేత్రంగా మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ తెలిపారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విభాగాల్లో అవినీతి చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని భానుప్రకాష్ తెలిపారు. భక్తులకు కలిగిన అనుభవాలను నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబును కోరనున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి వందల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం, భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు, అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద, గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ, అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాల్లో కేవలం మట్టికి మిగతా విషయాలకి పరిమితమైన అనుకున్నామే తప్ప భక్తుల్లో, శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన ఉంది, ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు. కానీ ఈ మధ్య గత 10-15 రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు. ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చంద్రగిరి మురళీకృష్ణ, జ్యోత్స్నమ్మ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు దాతలు కోట వాస్తవ్యులు చంద్రగిరి మురళీకృష్ణ గారు, జ్యోతమ్మ గారు దాతృత్వం, తరువాత మన దేవస్థానం వారి దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం కొన్ని వందల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. మొన్న జరిగినటువంటి 29-30 తేదీల్లో జరిగినటువంటి కోటమ్మ తల్లి తిరునాళ్ళు జాతర ఎంత చక్కగా జరిగిందో మాటలు చెప్పలేము. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ అమ్మవారి కృపకు పాత్రలైనారు. ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులు కూడా వాళ్ళ జన్మ తరించినట్టే.
ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. కడుపు నిండా అంత అన్నం పెడితే దానికి మించినటువంటి ఆనందం ఏది లేదు. ప్రతి దాంట్లో తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కానీ మాకు అది తక్కువ, ఇది తక్కువని. అన్న భోజనం మటుకు మాకు తృప్తిగా సరిపోయిందని చెప్పేసి సంతోషపడేవాళ్ళే. కానీ అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని నిర్మాణానికి మర్రిపాడు రైతుల ఉదారత. అమరావతి నిర్మాణానికి తమ వంతుగా 1,07,000 రూపాయల నగదు చెక్కును విరాళంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందజేసిన రైతులు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకిచ్చిన మాటను త్వరలోనే నెరవేరుస్తానని నెల్లూరులో స్వర్ణాల చెరువు, నెక్లెస్ రోడ్డు పరిశీలించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. నిబంధనల ప్రకారమే పిన్నెల్ని జగన్ కలిశారని, ఉదారంగా వ్యవహరించామని హోంమంత్రి అనడం సరికాదని నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా కోటమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. కోట పట్టణంలో వెలసిన కోటమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు. అనంతరం దాతల సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం విరివిగా పాల్గొని జయప్రదం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.